హాయ్ మై ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఫ్రెండ్స్. ప్రతిరోజు నేను మన వీడియోస్లో అన్నిటిలో ఫస్ట్ చెప్పేవాడు మాత్రం మీరు యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారా, స్టార్ట్ చేస్తే మాత్రం ఫస్ట్ 3 టిప్స్ అయితే నేను ప్రతి వీడియోలో చెప్తాను. ఎవరైనా కరెక్ట్గా అనిపిస్తే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. నేను ఫస్ట్ చెప్పే 3 టిప్స్ ఏంటంటే, ఫస్ట్ మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఈమెయిల్ అనేది మళ్ళీ న్యూగా తీసుకోండి, అదొక పాయింట్. అండ్ మీరు ఏదైతే వీడియోస్ చేద్దాం అనుకుంటున్నారో దాని గురించి క్లియర్ కట్గా అంతా యూట్యూబ్లో చూసి తెలుసుకోండి. కంటెంట్ అనేది కరెక్ట్గా మీరు ఒకటే కంటెంట్ ఎంచుకుని చేయండి. అసలు ఈ 3 ఉంటే చాలు. మీ యూట్యూబ్లో కంటెంట్ అనేది కరెక్ట్గా ఉంటే చాలు. ఒకరోజు రాకపోయినా రీచ్ అనేది ఇంకొక రోజైనా వస్తుంది. కంటిన్యూస్గా పెడుతూనే ఉండాలి వీడియోస్. నేను చెప్పింది మీకు నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి ప్లీజ్. ఓకే, ఈరోజు వీడియో ఏంటంటే తమ్నైల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, టైటిల్ చూసినా కానీ ఫ్రీజ్ అయిపోతూ ఉంటాయి కదా కొంతమంది ఛానల్స్లో. వీడియోస్ ఏంటంటే పెడతానే ఉంటారు కానీ ఒక 20 వ్యూస్ వచ్చి, లేదా 10K 2K 500 వ్యూస్ అలా వచ్చి ఆగిపోతూ ఉంటాయి. చాలా వరకు చూశాను నేను. ఫస్ట్ నా ఛానల్లో, నేను ఇంతకుముందు ఛానల్లో అయితే చాలాసార్లు ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేశాను. సో ఈ ప్రాబ్లం ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను అసలు ఫేస్ చేయట్లేదు. ఎందుకంటే ఫ్రీజ్ ఎందుకు అవుతుందంటే, ముందుగా డైలీ వీడియోస్ పెట్టకపోతే మాత్రం తప్పకుండా మీ వీడియోస్ ఫ్రీజ్ అయిపోతాయి. వీక్లీ 3 టైమ్స్ అయినా వీడియో చేయాలి. అదే యూట్యూబే మెయిన్ అనుకున్న వాళ్ళైతే డైలీ ఒక టైం కేటాయించుకొని మీ వైటీ స్టూడియోలో ఎప్పుడైతే టైమింగ్స్ ఉంటాయో, మీ ఆడియన్స్ చూసే టైమింగ్స్లో రోజు ఒక వీడియో అన్న అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఇలా చేస్తే మాత్రం అంటే ఫ్రీజింగ్ అనే వర్డ్ కూడా మీ యూట్యూబ్ ఛానల్లోకి రాదు. ఫ్రీజ్ అవటం అంటే మీకు అర్థమైంది కదా, వీడియో కంటిన్యూస్గా పెట్టకపోవడం, లేదా పెట్టి డిలీట్ చేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో డిలీట్ చేయడం అస్సలు చేయకండి. వ్యూస్ రాలేదని డిలీట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వ్యూస్ రావట్లేదని డిలీట్ చేశారనుకోండి, ఈ రోజు రాకపోయినా వ్యూస్ రేపు పొద్దునే వస్తాయి. సో అందుకని చెప్పి మీరైతే వీడియోస్ డైలీ పెట్టడానికి ట్రై చేయండి. అంతేకాదు, ఏదైతే మీరు ఛానల్లో వ్యూస్ రావట్లేదు, అసలు సడన్గా ఇట్లా ఆగిపోయి అసలు వ్యూస్ అనేవి రావట్లేదు అనుకునే వాళ్ళకి ఇప్పుడు నేనైతే కొన్ని టిప్స్ అయితే చెప్తాను. అసలు అన్ఫ్రీజ్ ఎలా అవుతాయి, మళ్ళీ ఫ్రీజ్ అవ్వకుండా ఎలా చేసుకోవాలి, కంటిన్యూగా వీడియో చేయాలి అనేది మొత్తం నేను స్క్రీన్ రికార్డింగ్లో చేసి చెప్తాను, చూసేయండి ఇప్పుడు. ఓకేనా, స్క్రీన్ రికార్డింగ్లోకి వెళ్ళిపోదాం రండి. ఇప్పుడైతే స్క్రీన్ రికార్డింగ్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే వైటీ స్టూడియో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఎనలైటిక్స్ అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఓవర్ వ్యూ చూడండి, 28 డేస్కి 21.9 lakh అని ఉంది నాకు. సో టాప్ కంటెంట్ వచ్చి షార్ట్స్లో మీరు షార్ట్ చేస్తున్నారా, వ్యూస్ చేస్తున్నారా అది చూసుకోండి. టాప్ కంటెంట్ నా ఛానల్లో టాప్ కంటెంట్ రియల్ టైం గురించి ఇలా తెలుస్తుంది. తర్వాత కంటెంట్ అని పక్కన ఓవర్ వ్యూ దగ్గర కంటెంట్ అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్ వీడియోస్, షార్ట్స్, లైవ్, పోస్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఫస్ట్ వీడియోస్లోకి వెళ్ళండి. మీరు లాంగ్ వీడియోస్ చేస్తుంటే లాంగ్ వీడియోస్లోకి వెళ్ళండి. ఇక్కడ టాప్ వీడియోస్ చేస్తుంది కదా, చూపిస్తుంది కదా 28 డేస్లో టాప్ వీడియోస్. ఈ టాప్ వీడియోస్లో 13.2K దాకా వ్యూస్ ఉన్నాయి ఫస్ట్ టాప్ వీడియోస్లో, ఒక ఫస్ట్ వీడియోకి. సో ఇలాంటి వీడియోస్ ఇంకా నేను మరికొన్ని చేశాను అనుకోండి, ఇలాగే మంచిగా వ్యూస్ వస్తాయని మనకి వైటీ స్టూడియోలోనే తెలుస్తుంది. ఇలా టాప్ వీడియోస్లో ఉన్న ఇలాంటి కంటెంట్ని ఎంచుకుని నేను వీడియోస్ చేస్తే మాత్రం తప్పకుండా మన ఛానల్ని అయితే గ్రో చేస్తుంది. ఇంకా ఇక్కడ చూసారు కదా, హౌ వ్యూవర్స్ ఫైండ్ యువర్ వీడియోస్ అని కింద, దాంట్లో బ్రౌజర్ ఫ్యూచర్ అని ఉంటే మాత్రం ఇంకా మన ఛానల్లో వీడియోస్ గ్రో అప్ అవుతాయి అని అర్థం. సజెస్టెడ్ వీడియో అంటే యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది. నాకైతే 10.3% అనేది యూట్యూబ్ సజెస్ట్ చేసింది. బ్రౌజర్ ఫ్యూచర్ అయితే 77.8% ఉంది, అంటే చాలా ఎక్కువ ఉందని అర్థం. ఇక మనం యూట్యూబ్ రికమెండ్ చేసినా చేయకపోయినా కానీ బ్రౌజర్ ఫ్యూచర్స్ ద్వారా ఆటోమేటిక్గా వీడియో అనేది వైరల్ అవుతుంది. ఛానల్ పేజ్ చూసి 6.8% మంది వచ్చారు, మనకి చూస్తున్నారనమాట వీడియోస్. అంటే షార్ట్స్ వ్యూస్కి వచ్చేసరికి 21.6 lakhs దాకా ఉన్నాయి కదా. ఇక్కడ టాప్ షార్ట్స్ ఉన్నాయి కదా, నా దాంట్లో టాప్ షార్ట్స్ వచ్చేసి నేను ఆయిల్ గురించి ఒకటి చెప్పాను కదా, దాని గురించి 2 వీడియోస్ కూడా టాప్లోనే ఉన్నాయి. 2.9 lakhs అండ్ 1.2 lakhs అని. సో ఇలాంటి వీడియోస్ నేను చేశాను అనుకోండి, నా ఛానల్లో మరికొంత సబ్స్క్రైబర్స్ వస్తారు, వ్యూస్ వస్తాయి. ఇంకా టాప్ రీమిక్సింగ్ కూడా ఉంది. రీమిక్స్ నేను ఎక్కువ చేశాను కాబట్టి టాప్ రీమిక్స్లో ఏదో ఒకటి ఉందని కూడా ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ 8.06 రీమిక్స్ వ్యూస్ ఉన్నాయంట, 2 రీమిక్సెస్ ఉన్నాయంట. ఓకేనా, చూసారు కదా. ఇక్కడ షార్ట్ ఫీడ్ హౌ వ్యూవర్స్ ఫైండ్ యువర్ షార్ట్స్ అని ఉంది కదా, 93.1% షార్ట్ ఫీడ్ ద్వారా చూస్తున్నారంట. అంటే షార్ట్స్ ఎక్కువ చూస్తున్నారని అర్థం. యూట్యూబ్ సర్చెస్ ద్వారా షార్ట్స్ అనేవి యూట్యూబ్ సెర్చ్ ద్వారా 2.4% చూస్తున్నారు. ఛానల్ పేజెస్ ద్వారా ఏమో 2.1%. ఎక్కువ పర్సెంట్ ఏం వరకు చూస్తున్నారు, షార్ట్స్ ఫీడ్. సో షార్ట్స్ ఫీడ్ని ఎక్కువ పెట్టాను అనుకోండి, నా ఛానల్కి ఎక్కువ గ్రోత్ అవుతుంది, సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు. సో తర్వాత ఓవర్ వ్యూ ముందున్న ఇన్స్పిరేషన్ అని ఉంది కదా, ఇది నొక్కగానే ఇక్కడ రీసెంట్ వీడియోస్ అని వస్తుంది కదా. ఇక్కడ టాప్ సర్చెస్ అని ఉంది కదా, టాప్ సర్చెస్లో చూడండి, షార్ట్ వీడియోస్ ఇన్కమ్ యూట్యూబ్ తెలుగు అని ఉంది. 30 days ఛాలెంజ్ న్యూ ఛానల్, యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ ఉంది, యూట్యూబ్ మానిటైజేషన్ న్యూ అప్డేట్స్ ఉన్నాయి.
సో వీటి గురించి నేను చేశాను అనుకోండి, అలా మీకు కూడా మీ వైటీ స్టూడియోలో మీకు కూడా తెలుస్తుంది. ఇలా టాప్ కంటెంట్ అనేది ఏదైతే ఉందో దాన్ని తీసుకుని దాని ద్వారా మీరు సేమ్ అలాంటి కంటెంట్ని ఎంచుకుని వీడియోస్ చేశారనుకోండి, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, వ్యూస్ వస్తారు, అన్ఫ్రీజ్ అవుతాయి. మళ్ళీ వీడియోస్ అన్నీ ఫ్రీజ్ అయినవి ఏదైతే ఉన్నాయో అన్ఫ్రీజ్ అయిపోతాయి, చక్కగా వ్యూస్ అనేది కూడా వస్తాయి. అంతేకాదు ఇక్కడ రీసెంట్ వీడియోస్ అని ఉన్నాయి చూడండి, నాకు ఇక్కడ 3 వీడియోస్ అనేది చూపిస్తున్నారు. ఈ 3 వీడియోస్ కనుక నేను దీనికి తగ్గట్టు వీడియో చేశాను అనుకోండి, వ్యూస్ దీనికి రావడానికి కూడా అవకాశం ఉంది. ఇప్పుడు నేను చూపించినవి ఏంటంటే, నేను వైటీ స్టూడియోలో అనలైటిక్స్లో ఈ ఇన్స్పిరేషన్లో ఒకటి అండ్ కంటెంట్లో మన ఓవర్ వ్యూలో అన్నీ తెలుస్తున్నాయి కదా. వైటీ స్టూడియోలో ఇలా తెలుసుకుంటే మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ ఆటోమేటిక్గా పెరుగుతారు, వ్యూస్ కూడా వస్తాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం కింద బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి, ఆల్ అనే బెల్ బటన్. ఎప్పుడు నేను వీడియోస్ పెట్టినా మీ దాకా నోటిఫికేషన్. ఇప్పుడు నేను చూపించిన స్క్రీన్ రికార్డింగ్లో టాప్ కంటెంట్ ఒకటి, మళ్ళీ నేను ఇన్స్పిరేషన్స్ ఒకటి దాంట్లో నుంచి చూసాను కదా. ఏవైతే మనకి మన వైటీ స్టూడియోలో ఉన్నాయి మనం ఫాలో అవుతే చాలు. మన ఇన్స్పిరేషన్లో చూసిన దాంట్లో ఏవైతే మనకి వీడియోస్ సజెస్ట్ చేస్తుందో ఆ వీడియోస్ చేస్తే మాత్రం మీకు మంచిగా రీచ్ అవుతుంది. అండ్ సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, వ్యూస్ పెరుగుతారు. వాళ్ళు రాలేదు, సబ్స్క్రైబర్స్ రాలేదు, వ్యూస్ రావట్లేదు అంటే అది మనం వైటీ స్టూడియోలో మనకి ఇచ్చిన ఆప్షన్స్ చూడకుండా ఎంతకాలం టైం వేస్ట్ చేసాం, అంతేనా కాదా? ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ అన్ని పాటించండి, యూట్యూబ్లో సక్సెస్ అయ్యండి, మంచిగా మనీ అనేది సంపాదించుకోండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.